హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మీకైతే IDBI బ్యాంక్ నుంచి ఒక వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. అయితే ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో మొత్తం పోస్టులు 1000 అయితే ఉన్నాయి. నెలకు జీతం 31,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా గమనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 1000 అంటే 1000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ 16 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట మనకి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 IDBI బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికగా 1000 ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ESO పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 7 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నవంబర్ 16 వరకు కూడా ఈ లోపు అప్లై చేసుకోవచ్చు అనేసి, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్లో రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరియు ఎంపికైన అభ్యర్థులు నిర్మాత్మక నెలవారీ వేతనంతో ప్రారంభ ఒప్పంద వ్యవధిని కలిగి ఉంటారనేసి కూడా చెప్పడం జరిగింది. IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. సో దానికి అను బ్యాంక్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ESO ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది అనేసి చెప్పడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు దిగువ వివరించిన మార్గదర్శకాల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే IDBI ESO నోటిఫికేషన్ PDF వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అనమాట. IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 ఖాళీలు IDBI బ్యాంక్ లిమిటెడ్ 1000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయనేసి చెప్పడం జరుగుతుంది. సేల్స్ అండ్ ఆపరేషన్స్ ESO పాత్ర కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే దిగువ పట్టికలో పోస్ట్ వివరాలు, ఖాళీలు మరియు పే స్కేల్ తనిఖీ చేయవచ్చు అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడైతే పోస్ట్ పేరు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. మనకైతే ఖాళీలు మొత్తం పోస్టులు 1000 అయితే ఉన్నాయి. నెలవారీ చెల్లింపు వచ్చేసరికి 29,000 నుంచి 31,000 వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొదటి సంవత్సరం అయితే 29,000 ఇస్తారు. రెండో సంవత్సరం వచ్చేసరికి మీకు 31,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 అర్హత వివరాలు చూసుకుంటే IDBI బ్యాంక్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ESO పాత్ర అనమాట. ఈ పాత్ర కోసం 1000 ఖాళీలను ప్రకటించిందనమాట. దిగువ పట్టికలో దరఖాస్తుదారులు విద్యా అర్హతలు మరియు వయసు ప్రమాణాలను సమీక్షించండి అనేసి కూడా వివరించడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అయితే మనకి అక్టోబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 1 నుంచి 2025 వరకు సంవత్సరాల లోపు మీరైతే మినిమం 20 నుంచి 18 నుంచి 25 సంవత్సరాల లోపు దాటి ఉంటే సరిపోతుంది అనమాట. సో మినిమం 20 to 25 లోపు ఉంటే సరిపోతుంది. సో అది కూడా అక్టోబర్ 1, 2024కి 20 నుంచి 25 సంవత్సరాల లోపు మీరు దాటి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది మొత్తం వయో పరిమితి మీకు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే IDBI ESO రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఫీజు వచ్చేసరికి మీకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ESO పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి కేటగిరీ ప్రకారం
దరఖాస్తు రుసుమును చెల్లించాలి. వివరాలు ఇలా ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే అనేసి చెప్పడం జరిగింది అనమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపాయలు 1050 రూపాయలు దరఖాస్తు రుసుములు, సమాచారం ఛార్జీలు అనేది కూడా వివరించడం క్లియర్గా చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్, అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే మీకు 1050 ఫీజు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది మొత్తం ఫీజు వివరాలు. ఈ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో చెల్లించాలండి. సో ఆన్లైన్లో మీరు ఫీజు అనేది చెల్లించాలి. ఫోన్పే ద్వారా కానీ, ఓకేనా, జీపే ద్వారా కానీ. సో ఈ విధంగా అయితే మీరు చెల్లించాలి. లేదంటే ఇంటర్నెట్ త్రూ ద్వారా కానీ కూడా మీరైతే ఇక్కడ చెల్లించవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఎంపిక ప్రక్రియ అనమాట. IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2024 అయితే IDBI ESO రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్ ఓటీ అనేది ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, DV. సో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, PI అనమాట. మరియు ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా PRMT. ఓకేనా. సో ఇది కూడా ఉంటుంది మీకు. ఫస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది, నెక్స్ట్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అలాగే PI అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ PRMT అనేది కూడా ఉంటుందన్నమాట. పర్సనల్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎక్కడైతే మీకు కొన్ని ఇవ్వడం జరిగింది టెస్ట్ గురించి. లాజికల్ రీజనింగ్ ఉంటుంది, డేటా అనాలిసిస్ ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు జనరల్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్లో ఆన్లైన్ టెస్ట్ మదింపు నైపుణ్యాలతో అభ్యర్థులు ప్రతి దశలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి అనేసి చెప్పడం జరిగిందనమాట. స్కోర్ల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఇంటర్వ్యూ మరియు తదుపరి ఎంపిక దశలకు చేరుకుంటారు అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ యొక్క రిక్రూట్మెంట్కి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ పూరించాలన్నమాట. సో అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దాని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రకటన తేదీలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క తేదీల్లో మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ప్రకటన విడుదల తేదీ వచ్చేసరికి November 6 విడుదలైంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సవరణ విండో November 7 నుంచి November 16 వరకు ఉంటుంది. అలాగే దరఖాస్తు రుజుము వచ్చేసరికి November 7 నుంచి November 16 లోపే చెల్లించాలన్నమాట. వయసు విద్యార్హత కోసం కట్ ఆఫ్ తేదీ వచ్చేసరికి October 1 అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఆన్లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ వచ్చేసరికి December 1, 2024 అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ పూర్తి వివరాలు. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, డిస్క్రిప్షన్ బాక్స్. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి 10 మందికి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.